హరి ఓం. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 480వ నామం, 6 అక్షరాల నామం పాయసాన్న ప్రియా. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం పాయసాన్న ప్రియాయై నమః అని చెప్పుకోవాలి. పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నమునందు ప్రీతి కలిగినది అని చెప్పి అర్థం. ఆ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి తల్లికి ప్రీతికరమైనది పాయసాన్నం. దేవత స్వరూపము, నివేదన అన్నీ చెప్పారు. ఢాకినీశ్వరి అనే నామం తలుచుకొని లలితాదేవికి పాయసాన్నం పెట్టగలిగితే ఆ పాయసాన్నం ఔషధి అవుతుంది. పాయసాన్ని ఎలా తయారు చేయాలో కూడా మంత్రశాస్త్రం చెప్పింది. తండులే నిక్షేపేత్ క్షీరం ద్విగుణం వా తద్దరకం అలాభే విన్యస్తేతోయం తస్యార్థం గోఘృతం పరం తండూలార్థాన్ భిన్నముద్గాన్ గుడం విన్యస్య పాచయేత్ నివేదయోత్తో మంత్రి పాయసాన్నం శివాయచ. అంటే తండూలం, బియ్యము, ఆవు నెయ్యి, ఆవు పాలు, ముద్గలం అంటే పెసరపప్పు, ఇవన్నీ కలిపి ఉడకబెట్టి, బెల్లం ఇవన్నీ కలిపి ఉడకబెట్టి చేసేది పాయసం. ఈ పాయసం విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి తల్లికి, ఢాకినీశ్వరికి ప్రీతికరమైనటువంటి పాయసం. ఈ పాయసాన్ని లలితాదేవికి ఢాకినీశ్వరి స్వరూపంగా అమ్మకి కనుక నివేదన చేస్తే ఇది ఔషధం అవుతుంది. ఈ విధంగా తయారు చేసిన దాన్ని పాయసం అని చెప్పాలి. అలా తయారు చేసిన పాయసం శివుడికి నివేదన చేస్తే చాలా మంచిదని చెప్పారు. ఇదే నివేదన శక్తికి కూడా చేసుకోవచ్చు. శివారాధనకే కాకుండా విష్ణు ఆరాధనకు కూడా చేసుకోవచ్చు. పరిమాణం ప్రకారంగా బియ్యంలో పాలు వేసి, బెల్లం వేసి, పెసరపప్పు వేసి, ఆవు నెయ్యి వేసి వండితే దాన్ని పాయసాన్నం అంటారు. ఈ పాయసాన్నం గర్భస్థ జీవి పిండ రూపంలో ఉన్నప్పుడు చాలా ప్రీతిగా తింటుంది. అంటే మనకి అన్నప్రాసం చేసిన రోజున మొట్టమొదట పెట్టేది తల్లి తండ్రి పాయసాన్నమే. అంటే జీవి భూలోకంలోకి వచ్చినప్పుడు తగిలిన మొట్టమొదటి అమృతం ఈ పాయసం. ఇదే ఆ పాయసాన్ని మీద ఉన్నటువంటి ఆ రుచి చూశాడు కాబట్టి అతనికి మొట్టమొదటిగా పాయసాన్నంతో ఆహారాన్ని స్వీకరించడం ప్రారంభించాలి అనేటువంటి సూచన కూడా మనకి ఈ నామంలో చెప్తోంది. పాయసాన్నం నందు ప్రీతి కలిగినది అని చెప్పి ఈ నామానికి అర్థం. ఓం ఐం హ్రీం త్రీం పాయసాన్న ప్రియాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.